నాకు పవన్ కళ్యాణ్ చూస్తే చాలా జాలిగా ఉందండి. ఈరోజు సుందర్ పిచ్చయ్య గారు నరేంద్ర మోడీ గారిని ట్యాగ్ చేసి మేము ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నామని చెప్పారు. ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు పేరు మాట మాత్రమే ఉచ్చరించలేదు. వారు అదానితో టైఅప్ అయ్యి డేటా సెంటర్ పెడుతున్నారు వైజాగ్లో. సో క్రెడిట్ అంతా మోదీ గారికి ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు వాళ్ళ పచ్చ మీడియా ఇదంతా చంద్రబాబు నాయుడు గొప్పదనము విజనరీ అని జాకీలు పెడుతున్నారు. నాకు బాధ అనిపించేది ఏంటంటే, మరి పవన్ కళ్యాణ్ ఎవడు? హూ ఈజ్ పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్కి బ్రాండ్ ఇమేజ్ లేదా? పవన్ కళ్యాణ్ టీడీపీ ఆఫీస్లో కసు కూసేవాడా, లేకపోతే ఏ మొక్కలకు నీళ్ళు పోసేవాడా? హూ ఈజ్ పవన్ కళ్యాణ్? ఎలాగూ చంద్రబాబుది కాదది క్రెడిట్, కానీ క్రెడిట్ దొబ్బుతున్నారు. సరే ఓకే, ఆ దొబ్బేటప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఒక పావులా భాగమైన క్రెడిట్ ఇవ్వచ్చు కదా. హూ ఈజ్ పవన్ కళ్యాణ్ నేను అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గురించి అంత బాధపడాల్సిన అవసరం లేదన్న. అయినా 5 రూపాయల చిక్కి మీద పవన్ కళ్యాణ్ ఫోటో వేసుకునేంత మూర్ఖుడు కాదన్న పవన్ కళ్యాణ్. అలాగే జగనన్న కాలనీ అనే ఒక కాలనీకి ప్రాబ్లం వస్తే నా పేరు మీద లేదు కదా, నేను ఎందుకు సహాయపడాలని అలాంటి ఆలోచన మూర్ఖుడు కాదన్న పవన్ కళ్యాణ్. అలాగే మీరు కాక్టైల్ తాగుతారు కదా, మీకు కాక్టైల్ విషయమే చెప్పాలి. సో సినిమాలో ఒక టాక్ ఉంది, పవన్ కళ్యాణ్కు స్టోరీ అనేది అవసరం లేదు, జస్ట్ కళ్ళద్దాలు పెట్టుకొని నడుచుకుంటూ వస్తే ఆ సినిమా హిట్. ఇది పవన్ కళ్యాణ్. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ జోలికి ఓద్రా బాబు అని పటాకిలు అలగొట్టుకుంటుండు. నీకెందుకు అన్న? అవును, నువ్వు డాక్టర్ అంటే కన్నా మరి చదివే అయినవా డాక్టరు, లేదంటే బెంచ్ కింద జగన్ అన్న, ఇవన్నీ మనకెందుకని. జై హింద్.